నెంబర్ 2 జానీ మాస్టర్ని అతి త్వరగా అతివేగంగా ఏంటో అసలు కొంపలు మునిగిపోయినట్టు టప అతను హంతకుడు ఒక టెర్రరిస్ట్ అన్నట్టు వెంటాడి మరి ఫోక్సో కేసులు వేశారు. ఎట్లా వేస్తారు ఫోక్స్లో? ఈ కనీస విచారణ లేకుండా. 2017లో అమ్మాయి జోడీ 2లో యాక్ట్ చేసింది, జోడీ డీలో అంటే అప్పుడు 18 ఏళ్ళ కింద లెక్క. జోడీ 2లో 18 ఏళ్ళు ఉంటేనే యాక్ట్ చేయొచ్చు. డి జోడీలో 2017లోనే చేసింది, అంటే అప్పటికి 18 ఏళ్ళు. కంప్లైంట్లు ఏమి ఇచ్చింది? 2019లో నన్ను రేప్ చేశారు, నేను మైనర్ అంటది. అంటే 2017లో 18 ఏళ్ళు ఉన్నప్పుడు 2019లో 16 ఏళ్ళు అవుతా? అది కూడా కనీసం వెరిఫికేషన్ లేకుండా ఫోక్సో కేసు పెట్టేసారు. రేపు కోర్టులో తేలుతుంది, మన పోలీసులు మందలిస్తాడు. అంటే ప్రభుత్వం ఎలా వెంటబడుతుంది అంటారు. మూడోది సమంత ఈ ఒక ఆడదయ్యుండి ఒక ఆడదాన్ని ఇంత నీచంగా మా మామ ఎవరితో వెళ్ళి పడుకోమంటే పడుకోలేదు అందుకని విడాకులు, అందుకని ఎంత అసహ్యమైన మాట. అప్పుడైనా ఖండించాడా ఈ సీఎం రేవంత్ రెడ్డి? మాట్లాడు. ఇప్పుడు ఆ మాట అయినా ఆ అమ్మాయి సురేఖ మాటలను ఖండించాడా రేవంత్ రెడ్డి కానీ ఇంకో మంత్రి కానీ? ఖండించకపోగా ఇంకొంతమంది అమ్మాయిని సమర్థించారు. ఎంత తప్పుడు మాట. సో నెక్స్ట్ అర్జున్. ఈ వరుస క్రమం చూస్తూ ఉంటే సినిమా ఫీల్డ్ మీద అటాక్ చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళ పాలన యొక్క దరిద్రాన్ని, వీళ్ళ పాలన యొక్క అబద్ధాలని వీళ్ళన్నీ చెప్పారు, ఏది చేయట్లేదు. ఇంత నడుస్తుంటే పొలిటికల్ లీడర్లు పక్కన పెట్టండి సార్, సరే మాట్లాడలేదే అనుకుందాం. మినిస్టర్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వీటి విషయంలో అసలు మాట్లాడలేదే అనుకుందాం. కానీ ఇప్పుడు మరి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అప్పుడు ఏం మాట్లాడలేదు. సమంత ఇష్యూ అంటే కొండా సురేఖ సమంత పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆమెని బజార్కి ఈడ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మరి దీని విషయంలో ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచినట్ట తగ్గించినట్ట ఏంటి? మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. తక్కువ మంది మాట్లాడను, వాస్తవం అందరూ మాట్లాడలేదు. ఇక్కడ ఏమైంది అదే చెప్తాను, పెద్ద తలకాయ లేకపోవడం అనే దరిద్రం మా ఇండస్ట్రీకి పట్టుకుంది. ఒక పెద్ద తలకాయ ఉంటే ఇండస్ట్రీ తరపున మాట్లాడగలిగే ఒక తల ఒక దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆయన ఖండించేవాడు. ఆయన ఖండిస్తే ఇండస్ట్రీ మొత్తం ఒక మాట మీద ఉన్నట్టు లెక్క ఉండేది. ఇప్పుడు ఎంత పిల్లకాకులు తప్పి ఎవరో ఒక పెద్దరికము, ఆ హుందాతనము. ఇవాళ చూడు కేటీఆర్ గురించి మాట్లాడతాడు ఈయన దిల్రాజు. కేటీఆర్ నిన్న రాజకీయాలు, కేటీఆర్ రేవంత్ మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో రాజకీయాలు. నీకేం సంబంధం? కేటీఆర్ని నువ్వెందుకు కౌంటర్ ఇస్తావు? ఆయన అన్నది రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటాడు. నువ్వెందుకు రేవంత్ రెడ్డి తరపున నువ్వు తగ్గుతున్నామా? నువ్వు ఇస్తున్నావు ఎందుకు? అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ చేసినందుకు అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి సమంత విషయంలో ఎప్పుడు నోరు ఎక్కడ పోయింది? సమంత విషయంలో నీ ఇండస్ట్రీలో సమంతాన్ని ఇంత అసహ్యంగా మాట్లాడారు. సంబంధించి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినందుకు ఇప్పుడు ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా మారిపోయాడు. అలాగే ఉంది, అసహ్యంగా, చాలా అసహ్యంగా ఉంది. నేను రేవంత్ రెడ్డి పొలిటికల్ వాళ్ళు కేటీఆర్ అంటాడు అయిపోయింది అనుకుంటాను, ఏదో సెటిల్ అయినట్టుందని అన్నాడు. అది నువ్వు గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టు నువ్వెందుకు తడుగుకుంటావు? సెటిల్మెంట్ నువ్వు చేసావా ఏమన్నా? ఎందుకు? సో అది ఇప్పుడు ఆ పెద్ద తలకాయ లేకపోయినా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇండస్ట్రీలో ఒక మాట మీద నిలబెట్టుకోవాలి, అవి లేవు. ఎవడి అవసరం వస్తే వాడు అంతే, వాడి అవసరానికి వాళ్ళ అవసరానికి వెళ్ళారు అంతే. అసలు ఎందుకు వెళ్ళారు? ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పేశాడు మేము ఇవ్వమని.